అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 రాజులు 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వకాలములో నీ వంటివాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. 3వ అధ్యాయం 3వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాము. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులు మాత్రం అర్పించుచు ధూపం వేయుచు ఉండెను. ఇక్కడ తండ్రి చెప్పిన మాటలను అనుసరించి ప్రేమిస్తూ దేవుణ్ణి ఎంతగానో తను భయభక్తులు కలిగినట్లు మనం చూస్తున్నాం. సొలొమోనుకు ప్రభువు రాత్రి స్వప్నమందు ప్రత్యక్షమై నీకు ఏది ఇష్టమో అది అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను. నీ దాసుడైన నా తండ్రి అయ్యున్న దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యముగా అనుసరించి యథార్థ మనసు గలవాడై ప్రవర్తించెను కనుక అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టుటకు నువ్వు మహాకృప చూపెట్టావు. నా దేవా, నా తండ్రైన దావీదుకు బదులుగా ఈ దాసుణ్ణి రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధిలా చాలదు. నీ దాసుడనైనా నేను నీ కొరకు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారి లెక్కపెట్టుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి మంచి చెడులు వేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడినైన నాకు వివేకము హృదయమును దయచేయమని ఈ రీతిగా మనవి చేసినప్పుడు ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. దేవుడు ఇలాగూ చెప్పాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీవు శత్రుల ప్రాణమునైన అడగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. కాబట్టి మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే, మనము పాపభోగాలను బట్టి, ఐశ్వర్యాలు సుఖభోగాలను బట్టి మనము ప్రభువుని అడగక్కర్లేదండి. తర్వాత దీర్ఘాయువు ఆయనను అడగక్కర్లేదు. నీ శత్రువుల ప్రాణమునైనను అడగక్కర్లేదు. ప్రభువుకి అనుకూలమైన వాటిని అడిగినప్పుడు వీటితో పాటు సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనప్పుడు అవి ఆయన అనుగ్రహించుటకు సమర్థుడై ఉన్నాడు. అందుకని నీవు చేసిన మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వకాలంలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనత ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను అని తనకి ప్రభువు అని చెప్తూ వచ్చాడు. ప్రేమగల తండ్రి యేసయ్య నీ కొందనాలు. అడుగుము, జ్ఞానం కొదువుగా ఉంటే ఇస్తానన్నావు ప్రభా, సహాయపడండి. జ్ఞానంతో నడిపించుటకు కృప దయచేయమని యేసు నామములో వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కు మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడిన. ప్రైజ్ ది లార్డ్.